మా నవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. అమ్మ, ఇప్పుడు మన దగ్గర ఈ వైర్లు అవన్నీ చూస్తున్నాము, దీని గురించి చెప్తారా? ఓకే సార్. సార్ ఇదైతే మంచాలు వెళ్తాం సార్. మేము దీన్ని కడ్డీ మంచాలు అల్లే పోతాము. ఒక రోజుకి వచ్చేసి బాగా అల్లినామంటే 3-4 అల్లుకుంటాము. ఒక వ్యాపారం సార్. అది అయితే కావచ్చు, కాకపోతే కావచ్చు. ఇది వచ్చి అనంతపురంలో తెస్తాము. మేమే తెచ్చుకొని మేమే కాల్చుకొని వాళ్ళకి వస్తాం. ఈ వైర్ ఎక్కడి నుంచి వస్తుంది? అనంతపురంలో వస్తుంది. అనంతపురం నుంచి తెస్తాం. వైర్ ఏం రాదు సార్, టైర్లు తెస్తాం. వాళ్ళే టైర్లు ఇస్తారు. టైర్లు తీసుకొచ్చుకొని మేమే కాల్చుకొని, అంటే టైర్ లో బోర్డర్ లో అంచులో ఈ వైర్ ఉంటుంది. మీరు ఆ వైర్ టైర్ కాల్చేసి వైర్ తెచ్చుకొని మంచాలు అల్లుతాం. దాంతో పాటు మంచాలు అల్లుతారు. ఇది సంవత్సరంలో ఎప్పుడు చేస్తారు దీన్ని? సార్ ఉగాది పండుగ, ఇప్పుడు ఉగాది పండుగ అప్పటి నుంచి మళ్ళీ దసరా వరకు. అంటే మీకు వెదురు పని తక్కువ ఉన్నప్పుడు ఈ పని చేస్తారు సార్. ఎదురు పని తక్కువ ఉన్నప్పుడు ఇది పని, ఈ పని లేనప్పుడు మళ్ళీ ఎదురు పని చేస్తారు. అంటే సంవత్సరంలో మీరు కొంతకాలం వెదురు పని, కొంతకాలం కడ్డీ. ఎండాకాలం అంతా ఈ కడ్డీ పని సార్. ఎండాకాలం లేకుండా మామూలు కాలం అంటే ఇది పని, వెదురు పని. ఇందులో మీకు మీ సంఘం చేస్తున్న సహకారం ఏమిటి సార్? సంఘంతోనే దాంట్లోనే తీసుకుంటాం సార్. 3 గ్రూపుల్లో తీసుకుంటాము. తీసుకొని వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకొని అంటే తీసేసి మేము తీసుకొని పిల్లలకు తీసుకుంటాం సార్. మంచిది. మనకి అక్కమ్మ గారి కుటుంబం నుంచి 2-3 ముఖ్యమైన అంశాలు తెలుస్తున్నాయి. వెదురు వృత్తి, వెదురుతో చేసే పనులు సంవత్సరంలో కొంతకాలం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ పని దొరకదో వాడు కొత్తగా 5-6 సంవత్సరాల నుంచి టైర్లలో ఉండే ఈ రకమైన వైర్ని తీసుకుని వచ్చి, ఆ టైర్ పూర్తయిపోయాక, దాని జీవితం అయిపోయాక అందులో వైర్ మిగులుతుంది. ఈ వైర్ని వాళ్ళు తీసుకుని వచ్చి కడ్డీ మంచాలు ఉంటారు. ఆ మంచాలకి నవ్వారు అల్లినట్టుగా ఈ వైర్లతోటి దాన్ని అల్లి ఆ మంచాన్ని తయారు చేస్తారు. దానికి ఒక మంచానికి 800 నుంచి 900 రూపాయల వరకు వస్తుంది. వీరు ఎప్పుడైతే ఈ పని, వెదురు పని తక్కువ ఉంటుందో, ఉగాది పండుగ తర్వాత అంటే వేసవికాలం ఇంచుమించు పూర్తిగా ఈ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వారు గ్రామాలకు పోవడం కానీ, లేకపోతే అనంతపురంలో కానీ ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ మంచాలని ఇలాగా అల్లి దానికి సంబంధించిన కూలి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఈ 2 పనుల్లో కూడా అక్కమ్మగారు ఉన్న సంఘాలు, మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ఇవన్నీ కొనడానికి కావాల్సిన పెట్టుబడి కానీ, వాటికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఇతర అవసరాలన్నీ కూడా కావాల్సిన పెట్టుబడి, అప్పులు అవన్నీ కూడా సంఘం నుంచి వాళ్ళు తీసుకుని మళ్ళీ సంఘానికి ఆ రుణాన్ని తీర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా వారి జీవనం సాగుతోంది. ఇలాంటి కుటుంబాల నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మహిళా సంఘాలు ఏ రకమైన పాత్ర వహిస్తున్నాయి. ఒక కుటుంబం రకరకాల పనులు చేసుకుని వారి జీవనం గడపడంలో మహిళా సంఘాల యొక్క పాత్ర చాలా స్పష్టంగా మనకి అక్కమ్మ గారి కుటుంబం నుంచి తెలుస్తుంది.